అతి పరిశుద్ధుడు ఇమ్మానువేలు దేవుడు అయిన మన ప్రభువు క్రీస్తేసు జన్మదిన శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈనాడు క్రిస్మస్ యొక్క వాక్య సందేశానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ వాక్కు సందేశమును వినుచున్న మీకు, మీ కుటుంబానికి దేవుడు హేరాళముగా తన దీవెనలతో మిమ్మలను ఆశీర్వదించాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియులకు సహోదరులారా, ఈనాడు క్రీస్తు జన్మదినము. క్రీస్తు దేవుడయ్యుండి ఒక మానవుడిగా ఈ లోకంలో జన్మించాడు అనేటువంటి ఒక గొప్ప సత్యాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం. ఎందుకు క్రీస్తు జన్మించాల్సి వచ్చింది? ఎందుకు క్రీస్తు మన దగ్గరకు రావాల్సి వచ్చింది? ఎందుకు క్రీస్తు మన మధ్య పుట్టాల్సి వచ్చింది? ఇటువంటి ప్రశ్నలకు నేను సమాధానాలు ఇవ్వదలుచుకున్నాను. వీటికి సమాధానాలు ఇస్తూ మరి కాంప్లికేటెడ్ థియాలజీ లేకుండా చాలా సింపుల్‌గా మీకు అర్థమవ్వాలనేటువంటి దృక్పథంతో ఈ సందేశాన్ని చాలా విపులంగా, వివరంగా మీ ముందు ఉంచబోతూ ఉన్నాను ప్రియులకు సహోదరులారా. మొట్టమొదటగా క్రీస్తు ఈ లోకంలో జన్మించాడు. ఎందుకు అంటే మన అవసరము కోసము. మనందరి అవసరం నిమిత్తం. మన జీవితము, మన ప్రాణము ఏమి కోరుకుంటుందో మనము స్పష్టంగా తెలుసుకోవడము ఎంతో అవసరం ఇక్కడ. ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. ఒక తల్లి తన యొక్క చిన్నారి బిడ్డను ఉదయాన్నే నిద్రపుచ్చి తన పక్కింటి వాళ్లకు అప్పజెప్పి తాను పనికెళ్ళింది. ఆ తల్లి పనిలో ఉండగా ఈ పక్కింటి వారు ఆ బిడ్డను చూసుకుంటూ ఉన్నారు. చిన్నారి బిడ్డ నిద్ర నుంచి లేచిన వెంటనే ఏం చేస్తుందండి? సహజంగానే ఏడుస్తుంది. ఎందుకంటే నిద్ర లేచిన వెంటనే వారి కంటికి ఎవరు కనబడాలా? వారి అమ్మ కనబడాలి. ఆమె కనబడలేదు అంటే వెంటనే ఏడుపు మొదలుపెడుతుంది. సో, ఈ బిడ్డ కూడా నిద్ర లేసిన వెంటనే అమ్మ కావాలి అని ఏడుపు మొదలుపెట్టింది. ఆ పక్కింటి వారు ఆ బిడ్డ ఏడ్పును మాన్పించడం కోసము ఆ బిడ్డకు ఒక చాక్లెట్ చేతికిచ్చారు. చాక్లెట్ దొరికిన వెంటనే బిడ్డ ఏడుపు మర్చిపోయింది. వెంటనే చాక్లెట్ తీసి చక్కగా ఆ తియ్యటి మధురమైన చాక్లెట్‌ను బాగా ఫీల్ అవుతా ఉన్నది. కాసేపు తల్లిని మరచిపోయింది. కానీ మరొక అరగంట తర్వాత వెంటనే మళ్ళా తల్లి గుర్తుకొచ్చి మళ్ళా ఏడుపు మొదలుపెట్టింది. ఈసారి ఆ పక్కింటి వాళ్ళు ఆ బిడ్డ చేతికి ఒక బిస్కిట్ ప్యాకెట్ ఇచ్చారు. మళ్ళా బిస్కిట్ ప్యాకెట్ చూడంగానే ఏడుపు ఆగిపోయింది. సో, చక్కగా ప్యాకెట్ ఓపెన్ చేసి బిస్కెట్ తినుకుంటూ ఆడుకుంటా ఉంది. బిస్కెట్ ప్యాకెట్ అంతా అయిపోయిందండి. కడుపు నిండింది. ఒక గంట సేపు బానే ఉంది. తర్వాత మళ్ళా ఒక గంట తర్వాత మళ్ళా అమ్మ గుర్తుకొచ్చింది. సో, మళ్ళా ఏడుపు మొదలుపెట్టింది. ఇంక ఏడుస్తా ఉంది. ఈసారి ఆ పక్కింటి వాళ్ళు తమ ఇళ్ళలో ఉండేటువంటి చిన్న పిల్లల ఆట బొమ్మలన్నీ తీసుకొచ్చి ముందు పెట్టారు. ఆట బొమ్మలు రకరకాల బొమ్మలున్నాయి ఆడుకోవడానికి. ఆ చిన్నారి బిడ్డ ఆ బొమ్మలను చూసిన వెంటనే అన్నీ చేతిలోకి తీసుకుంటుంది. తనకు వచ్చినట్టుగా ఆడుతూ ఉంది. ఆ బొమ్మలతో ఆడుతూ మళ్ళా కాసేపు తల్లిని మర్చిపోయింది. ఇంకొక గంట, 2 గంటలు సమయం గడిచిపోయింది. మళ్ళా ఏడ్పు మొదలుపెట్టింది. ఇంక ఏం ప్రయత్నం చేసినా ఇంగ ఇదే జరిగేది. నువ్వు ఏదైనా ఇవ్వు, ఆ కాసేపే మళ్ళా తర్వాత ఏడుపు మొదలవుతుంది. ఈ ఏడ్పు పూర్తిగా ఆగిపోవాలి అంటే ఏం చేయాలి? ఆ బిడ్డ ఏడుపు పూర్తిగా ఆగిపోవాలంటే ఏం జరగాలి? తల్లి ఆ బిడ్డ దగ్గరికి రావాలి. తల్లి ఆ బిడ్డ దగ్గరకు రాగలిగినప్పుడు ఆ బిడ్డ ఏడుపు పూర్తిగా ఆపేస్తుంది. ఇంక గంట అవ్వని, 2 గంటలవ్వని ఇంగ ఏడవదు. తల్లి ఆ యొక్క బిడ్డకు చాక్లెట్ ఇవ్వని ఇవ్వకపోని, ఆట బొమ్మలు కొనివ్వకపోని, లేదా ఆ బిస్కెట్‌లు తన చేతికి అందివ్వకపోని, కానీ తల్లి దగ్గర ఉన్నంత సేపు బిడ్డ ఏడుపు మాని సంతోషంగా ఉంటుంది. ఏడుపు మాని సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఆ సాన్నిధ్యంలో ఉండే విలువనే అంత. ఆ బిడ్డ ప్రాణం ఆ తల్లి నుండి పొందుకుంది కాబట్టి, ఆ తల్లి దగ్గరనే ఆ బిడ్డ ప్రాణం కుదుటగా ఉంటుంది. స్థిరంగా ఉంటుంది. ప్రశాంతంగా ఉంటుంది. ఇది అందరికి తెలిసిన కథనే. కానీ దీనిలో గొప్ప సత్యం దాగుంది తెలుసా? ఎందుకంటే ఆ చిన్నారి బిడ్డలం మనమే. ఆ తల్లి స్థానంలో దేవుడున్నాడు.
ఆ పక్కింటి వ్యక్తులు ఎవరైతే ఈ బిడ్డ ఏడుపు మాన్పించడానికి ప్రయత్నం చేస్తున్నారో వారు ఈ లోకమై ఉన్నారు. నీవు ఒక చంటి బిడ్డగా నీవు ఎప్పుడు కూడా నిన్ను సృష్టించినటువంటి నీ దేవునికై, నీ తండ్రికై నీవు రోదిస్తా ఉన్నావు. నువ్వు ఆలోచన చేస్తా ఉన్నావు. ఆ తండ్రిని నువ్వు చూడాలా, ఆ దేవుణ్ణి నువ్వు కలుసుకోవాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన నీలో ఆల్రెడీ ఉంది. అందుకే ఆ దేవుని కోసం నువ్వు తప్పిస్తా ఉంటావు. కానీ లోకం అనేది మాయ చేస్తది. లోకం మాయ చేస్తది. నీవు దేవుని కోసం వెతుకుతా ఉన్నప్పుడు, చూస్తా ఉన్నప్పుడు, రోదిస్తా ఉన్నప్పుడు, ఈ లోకము నిన్ను మైమరిపింపజేయడానికి ధనమనేటువంటి ఒక కూపంలోనికి నిన్ను లాగుతది. ధన వ్యామోహములో, ధన కాంక్షలో నువ్వు కూరుకుపోయినప్పుడు నీవు దేవుని కాస్త మర్చిపోతావు. కానీ కొన్నాళ్లకు నీకు అర్థమవుతుంది, ఎంత సంపాదించినా కూడా నా జీవితంలో తృప్తి లేదే. ఇంత సంపాదించినా కూడా నా జీవితానికి నిజమైన ఆనందం లేదే. నువ్వు తెలుసుకుంటావు కొన్నాళ్ళకు. అప్పుడు నీకు అర్థమవుతుంది, అయ్యో నేను మళ్ళా దేవుని దగ్గరికి రావాలా. మళ్ళా దేవుడు గుర్తుకొస్తాడు నీకు. అప్పుడు మళ్ళా దేవుని దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నప్పుడు ఈ లోకం మరొక మాయ నిన్ను చేస్తుంది. నీకు వెంటనే ఒక బిస్కెట్ ప్యాకెట్ అందజేస్తుంది. ఒక అధికారం అనేటువంటి మాయ, అధికార దాహం, ఒక అహంకారం అనేటువంటి ఒక వ్యక్తిగతమైనటువంటి ధోరణులు కొన్ని సృష్టింపజేస్తుంది. వాటి మాయల్లో పడి మళ్ళా మనం మర్చిపోతాం దేవుని, దైవ విలువలను, స్వార్థ విలువలను, ఈ జీవితాన్ని, ఈ ప్రవర్తనను మనం విడిచిపెట్టి మన ఇష్టానుసారంగా బ్రతకడానికి వెళ్ళిపోతాం. నాకు అదే కావాలా, పలుకుబడే కావాలా, అధికారమే కావాలా, అదే మాయలో, అదే ఆలోచనలో మనం కూరుకుపోతాం. మనల్ని మాయ చేస్తుంది. దైవ ఆలోచన రాకుండా, దైవ విలువలు పాటించకుండా మనల్ని డైవర్ట్ చేస్తుంది ఈ లోకం. మళ్ళా కొంతకాలానికి నువ్వు అర్థం చేసుకుంటావు, అయ్యో ఈ అధికారం వల్ల నేను ఏం సాధించాను, ఏం గొప్పగా నేను స్థిరపడ్డాను. ఇంత చేసినా అనేక మందితో పేచీలే కదా, అనేక మందితో గొడవలే కదా, అనేకులు నన్ను అంగీకరించని వారే ఉన్నారు కదా, నా గురించి తప్పుగా మాట్లాడే వ్యక్తులే ఉన్నారు కదా. ఎందుకంటే నేను అలా బతికాను, నేను ఆ విధంగా జీవించాను, కాబట్టి నేనేం సాధించాను. మళ్ళా దేవుని గుర్తు చేసుకుంటాం. మళ్ళా దేవుని దగ్గరికి రావాలనిపిస్తుంది. మళ్ళా దైవ ఆలోచనలు చేయాలనిపిస్తుంది. దైవ కార్యాల్లో పాల్గొనాలనిపిస్తుంది. మళ్ళా అక్కడికి వచ్చినప్పుడు లోకం మరొక మార్గంలో నిన్ను శోధించే ప్రయత్నం చేస్తుంది. ఇదిగో ఆట బొమ్మలు నీ ముందు ఉంచుతున్నాయి. ఎన్నో వ్యామోహాలు, ఇహలోకమందు ఉండే వ్యామోహాలన్నీ నీ ముందు ఉంచుతుంది. నిన్ను చుట్టేస్తాయి. నీ ఆలోచనను మార్చివేయడానికి ప్రయత్నం చేస్తాయి. నీ దృష్టిని దేవుని నుంచి తిప్పడానికి ప్రయత్నం చేస్తాయి. దేవుని నుంచి నీ ఆలోచనను మార్చడానికి ప్రయత్నం చేస్తాయి. ఈ విధంగా ఇది చేస్తుంది, ఈ లోకం చేస్తుంది. వాటి మాయలో పడి, ఆ వ్యామోహాల్లో పడి, ఆ వ్యామోహాల ఆనందాల్లో పడి మనల్ని మర్చిపోతాం. ఇంకా దేవుడేం గుర్తుంటాడు. ఆ విధంగా దేవునికి మరలా దూరమైపోతాం. కానీ మనలో ఉండేటువంటి ఒక ఆత్మ ఉంది చూడండి, అది పదే పదే దేవుని కోసం ఆరాట పడుతుంది, రోదిస్తూ ఉన్నది. మనకు వాక్కు చెబుతుంది, రోమీలకు రాయబడిన లేఖ 8వ అధ్యాయము 26వ వచనము, ఇదిగో మాటలకు సాధ్యపడని నిట్టూర్పుల ద్వారా, మూలుగుల ద్వారా మన కొరకై మన ఆత్మయే దేవుని ప్రార్థిస్తా ఉంది. వాస్తవానికి మనం చంటి బిడ్డలం. మన దేవుని కోసం మనం ఎదురు చూసేటువంటి చంటి బిడ్డలం. మన ఆత్మ అతని కోసం రోదిస్తా ఉంటున్నది. అది మన అవసరం. మనం అతని దగ్గర ఉంటేనే సురక్షితం, అతని దగ్గర ఉంటేనే మన ప్రశాంతత. ఎందుకంటే ఈ ప్రాణము అతని నుంచి వచ్చింది. అందుకే అతని దగ్గరకు చేరేంత వరకు మనకు శాంతి లేదు. పునీత అగస్టిన్ గారు చాలా చక్కగా చెప్తారు, దేవా మా హృదయాలకు శాంతి లేదు, అవి నిన్ను చేరేంత వరకు వాటికి శాంతి అనేదే లేదు. ఇది వాస్తవం. మనము అనుకుంటాము దేవుని విడిచి కూడా చాలా మంది బ్రతుకుతున్నారు, బ్రతికేయొచ్చు కదా అని. కానీ వాస్తవానికి ఎక్కడో మన హృదయాంతరాలలో దేవుని కోసం పరితపించేటువంటి ఒక ప్రాణం దాగుంది, ఒక ఆత్మ రోదన దాగుంది. అది దేవుని కోసమే ఉంటుంది. దేవుణ్ణి చూడాలని, దేవుణ్ణి చేరాలని, దేవుని చెంతకు వెళ్ళాలని. అంతేగాని దాన్ని మైమరిపింప చేయడానికి నీవు ఎంత ధనము సంపాదించినా, అధికారం సంపాదించినా, వ్యామోహాల్లో ఉన్నా అవన్నీ కూడా తాత్కాలికమే.
ఆ వ్యామోహపు ఆనందాలన్నీ కూడా కొద్ది కాలమే. ఆ తర్వాత మళ్ళా నీలో నీవు ఏదో తెలియనటువంటి ఒక డ్రై ఫీలింగ్, ఏదో నేను పోగొట్టుకున్నాననేటువంటి ఒక బాధ, ఒక అనుభవాన్ని నీలో నీవు అనుభవిస్తావు. కారణము మనమింక దేవునికి చేరువవ్వలేదు. అందుకని మన జీవితాలకు పరిపూర్ణతనిచ్చేది దేవుడే. అతన్ని చేరేంత వరకు మనకు తృప్తి లేదు. కాబట్టి ఆశగొని ఉన్నటువంటి ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. మనల్ని తృప్తిపరచడానికి, మన ఆశను తీర్చడానికి, మనల్ని సంపూర్ణమైనటువంటి స్థితిలో నిలబెట్టడానికి దేవుడు మన కోసం వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అవునండి. అవసరం మనదే. కానీ త్యాగం చేసింది మాత్రము దేవుడు. ఇది మొదటి విషయం. మన అవసర నిమిత్తమై మనలో ఉండేటువంటి ఒక హృదయాంతరాలలో దాగి ఉన్న తృష్ణను, ఆశను దేవుడు తృప్తిపరచడం కోసమే ఈ లోకానికి వచ్చాడు. ఇక రెండవ విషయము ఇదే కోణంలో ఆలోచన చేస్తే, మన అసమర్థత వల్ల దేవుడు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. అది ఎలా అంటారా? ఒక చిన్న కథను మీకు చెప్తాను. ఒక తండ్రి, కొడుకు ఇద్దరూ కూడా ఒక చెట్టు ఎక్కి ఫలాలు కోస్తున్నారు. ఇద్దరు చెట్టు ఎక్కి ఫలాలు కోస్తున్నారు. కానీ కుమారుడు ఫలాలు కోస్తా ఉన్నప్పుడు ఒక కొమ్ము, పట్టుకున్న కొమ్ము జారి కింద పడిపోయాడు. చెట్టు మీద నుంచి, చెట్టు చాలా పెద్దగా ఉంది, ఎత్తుగా ఉంది. ఆ చెట్టు మీద నుండి అతడు పడిపోగానే అంత పైనుంచి పడ్డాడు కాబట్టి వెంటనే నేలకు అతుక్కుపోయాడు. అతని కాలు ఒకటి ఫ్రాక్చర్ అయిపోయింది. అతడు విపరీతమైన బాధతో రోదిస్తున్నాడు, ఏడుస్తున్నాడు. అస్సలు లేవలేకపోతున్నాడు. కాస్త కూడా కాలు కదపలేకపోతున్నాడు. ఇరిగిపోయిందండి కాలు. ఇంక ఎలా కదుపుతాడు? అటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఈ కుమారుడు, పడిపోయిన కుమారుడు లేచి అదే చెట్టు ఎక్కి మళ్ళా తండ్రి దగ్గరకు వెళ్ళగలడా? సాధ్యం కాదండి. సాధ్యం కాదు. ఎందుకంటే అక్కడ కుమారుడు లేవడానికే కష్టపడుతున్నాడు. ఎవరైనా బలవంతంగా అతనికి చెయ్యి అందించినా కూడా చెట్టు ఎక్కలేడు, తండ్రి దగ్గరకు వెళ్ళలేడు. మరి ఇప్పుడు ఏం చేయాలా? ఈ కుమారుడు లేవలేడు, తండ్రి దగ్గరకు వెళ్ళలేడు. ఇంక ఇతడు తండ్రిని చేరుకోవాలి అంటే వేరే ఏ మార్గాలున్నాయి? ఒకటే మార్గం. చెట్టు మీద ఉన్న తండ్రి దిగి కుమారుని దగ్గరకు రావాల్సిందే. ఆ కుమారుడు తాను లేవలేనటువంటి ఒక పరిస్థితి, నిస్సహాయ పరిస్థితి. కాబట్టి తండ్రే వచ్చి కుమారుని చేరుకోవాల. ఈ క్రీస్తు జననములో ఇదే జరుగుతుంది. మనమందరము కూడా పడిపోయినటువంటి బిడ్డలం, లేవలేని పరిస్థితి, పాపం అనేటువంటి కూపములో ఇరుక్కుపోయిన వాళ్ళం. ఈ పాపం మనల్ని డ్యామేజ్ చేసింది, మన జీవితానికి అంగవైకల్యాన్ని అంటగట్టింది. మనం ఎంత ప్రయత్నం చేసినా లేవలేని పరిస్థితి, లేచి మన తండ్రి దగ్గరకు వెళ్ళలేని పరిస్థితి. ఇటువంటి స్థితిలో మనం రగ్గిపోతున్నాము కాబట్టి, మనం ఎంత ప్రయత్నం చేసినా దేవుని చెంతకు వెళ్ళలేకపోతున్నాము కాబట్టి ఇంకా ఏం చేయాలా? దేవుడే మన దగ్గరకు రావాలా? దేవుడే మన దగ్గరకు రావాలా? అందుకే మన కోసమని దేవుడు ఈ లోకానికి వస్తూ ఉన్నాడు. మన మీద ఉండేటువంటి ప్రేమతో దేవుడు ఈ లోకానికి వస్తూ ఉన్నాడు. అందుకే అతడు ఈ లోకములో జన్మించాల్సినటువంటి ఒక విషయంగా మారుతుంది. ఒక గొప్ప ప్రయాణ మార్గాన్ని దేవుడు అవలంబించుకుంటున్నాడు కేవలము మన కోసము. మనము లేవలేనటువంటి ఒక అసమర్థులుగా ఉన్నాం. లేచి తండ్రి దగ్గరకు వెళ్ళలేనటువంటి ఒక నిస్సహాయులుగా ఉంటూ ఉన్నాం. అందుకే దేవుడే మనతో వస్తూ ఉన్నాడు, మన కోసమని వస్తూ ఉన్నాడు. ఎందుకంటే అతడు మనల్ని అంత ప్రేమించాడు కాబట్టి. వాక్కు చెబుతుంది, యోహాను శుభవార్త 3వ అధ్యాయము 16వ వచనము, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ఈ లోకానికి ఇచ్చాడు. అంత ప్రేమ అతనిలో ఉంది కాబట్టి ఆ యొక్క దైవ కుమారుణ్ణి మనకు అందజేశాడండి. ఎవరి కోసం? ఈ లోకం కోసం. దేవుడు ఈ లోకాన్ని ప్రేమించాడని చెప్పబడుతుంది. ఒక జాతినో, ఒక వర్గాన్నో, లేదా ఒక దేశాన్నో ప్రేమించాడని చెప్పడం లేదు ఇక్కడ. దేవుడు ఈ లోకాన్ని ప్రేమించాడు, అందరినీ ప్రేమించాడు, అందరి కోసం వచ్చాడు. క్రిస్మస్ వేడుక అవుతుంది అంటే కారణం ఇదే.
క్రిస్మస్ ఈనాడు ప్రపంచమంతా కొనియాడుతుంది ఒక సంతోషంగా, ఒక ఆనందభరితమైన వాతావరణంతో. కారణము ఇది అందరి కోసము కూడా జరిగినటువంటి ఒక గొప్ప భాగ్యము, దైవ కార్యము. అందరి కోసము దేవుడు ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఆ దూత చెబుతూ ఉన్నది చూడండి. మనం చదువుతా ఉన్నాము లూకా శుభవార్త 2వ అధ్యాయము 10వ వచనము. సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభ సమాచారం నేను మీకు అందిస్తూ ఉన్నాను. ఇది సమస్త ప్రజలకు సంతోషాన్ని కలిగించే వార్త. క్రీస్తు జన్మించాడన్న వార్త. ఎందుకంటే అతడు అందరి కోసము జన్మించాడు. కారణము మనందరి నిస్సహాయ పరిస్థితి, అసమర్థమైన పరిస్థితి వల్ల దేవుడు సమర్థవంతుడుగా మన మధ్యలో జన్మిస్తూ ఉన్నాడు. మన నిస్సహాయ స్థితిని అతడు మార్చివేయడానికే ఈ విధంగా జన్మిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అసలు దేవుడు ఎందుకు తన కుమారుని ఈ లోకానికి పంపించాడు? ఎందుకంటే మన అవసరత లాంటిదే. ఈ లోకం అవసరత ఏంటో ఒకసారి చూడండి. ఈ లోకానికి ఉండేటువంటి అతి ముఖ్యమైనటువంటి అవసరత, ఈ మనకు అన్ని విషయాలు తెలియడమే మనకు ఉండేటువంటి ముఖ్యమైన అవసరత అని మీరు అనుకుంటే, దేవుడు అటువంటి విషయాలను తెలియచేసేటువంటి ఒక టీచర్‌ని మన మధ్యలోనికి పంపించవచ్చు. ఒక జ్ఞానిని మన మధ్యలోనికి పంపించుండవచ్చు. ఒకవేళ ఈ లోకానికి టెక్నాలజీ అతి ముఖ్యమైన అవసరం అనుకుంటే, దేవుడు ఒక సైంటిస్ట్‌ని మన మధ్యలోనికి పంపించుండవచ్చు. లేదు ఈ లోకానికి ధనమే ముఖ్యము అని అనుకుంటే, దేవుడు ఈ ధనాన్ని సంపాదించగలిగేటువంటి ఒక ఆర్థిక మంత్రి లాంటి వ్యక్తిని మన మధ్యలోనికి పంపించుండవచ్చు. లేదు ఈ లోకానికి ఎప్పుడు ఈ సుఖ సంతోషాలే మార్గంగా ఉంటే ఒక ఎంటర్‌టైన్ చేయగలిగేటువంటి ఒక వ్యక్తిని దేవుడు మన మధ్యలోనికి పంపించుండవచ్చు. కానీ మనకుండేటువంటి ముఖ్యమైన అవసరత ఇవి కాదు. మనకుండేటువంటి ముఖ్యమైన అవసరత రక్షకుడు మనకు కావాలి. అన్నింటినీ తెలియచేసి అన్నింటినీ క్రమపరచగలిగేటువంటి ఒక రక్షకుడు మనకు కావాలా. అందుకే దేవుడు మన మధ్యలోనికి వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రియులకు సహోదరులారా, దేవుని యొక్క జనన రహస్యమందు ఎన్నో గొప్ప సత్యాలు దాగున్నాయి. మనం అనుకుంటూ ఉండవచ్చు, ఎందుకండి దేవుడే మానవుడయ్యాడు, ఎవరినైనా అటువంటి స్థానంలో నిలబెట్టొచ్చు కదా, దేవుడికి అన్ని సాధ్యమే కదా, అన్ని సాధ్యమే. కానీ అలా చేయగలిగేటువంటి పరిస్థితులు ఎక్కడైనా ఉంటున్నాయా? మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకు దేవుడే ఏ విధంగా జన్మిస్తున్నాడు? జస్ట్ ఒక ఉదాహరణ మీకు చెప్తున్నానండి. ఒక ఇద్దరు వ్యక్తులు, ఒక వ్యక్తికి తెలుగు వస్తుంది, ఇంకొక వ్యక్తికి ఇంగ్లీష్ మాత్రమే వస్తుంది. వాళ్లకు ఈ భాషలు తప్ప ఇంకొక భాష రాదు. ఇప్పుడు తెలుగు తెలిసిన ఈ వ్యక్తి, ఇంగ్లీష్ తెలిసిన ఈ వ్యక్తి, వీళ్ళిద్దరి మధ్య ఒక సంభాషణ జరగాల. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవాలంటే ఏం చేయాలా? మధ్యలో ఇంకొక వ్యక్తి అవసరం. ఆ ఒక మధ్యవర్తి అవసరం. ఆ మధ్యవర్తి ఎలా ఉండాలా? ఆయనకు తెలుగు తెలిసి ఉండాలా, ఇంగ్లీషు తెలిసి ఉండాలా. ఆ 2 భాషలు తెలిసిన వాడే అక్కడ మధ్యవర్తిగా ఉండగలడు. ఈ వ్యక్తి మాటలు అతనికి చెప్పగలడు, అతని మాటలు ఈ వ్యక్తికి చెప్పగలడు. అటువంటి ఒక మధ్యవర్తి మనకు కావాలా. ఈరోజు మానవులమైనటువంటి మనము దేవునితో ముడిపడి ఉండాలి అంటే, దేవునితో కలిసి ఉండాలి అంటే, దేవునితో కనెక్ట్ అయి ఉండాలి అంటే మనకు ఒక మధ్యవర్తి అవసరం. ఆ మధ్యవర్తి ఎలా ఉండాలా? అతనిలో దైవత్వం ఉండాలా, అతనిలో మానవత్వము ఉండాలా. 2 ఉండాల. ఆ 2 ఉండగలిగినప్పుడే అతడు ఒక నిజమైన మధ్యవర్తిగా మారుతాడు. అతనిలో దైవత్వము, మానవత్వము 2 సంపూర్ణమైన స్థితిలో ఉండగలిగినప్పుడే మనల్ని ఆ దైవంతో కనెక్ట్ చేయగలిగేటువంటి ఒక మార్గం అవుతాడు. అందుకే క్రీస్తు ఆ స్థానంలో ఏర్పాటు చేయబడ్డాడు. క్రీస్తు సంపూర్ణమైన దేవుడు, సంపూర్ణమైన మానవుడు కూడా. కొలస్సీలకు రాయబడిన లేఖ 1వ అధ్యాయము 15వ వచనం చెబుతూ ఉన్నది, క్రీస్తు అదృశ్యుడైన దేవుని యొక్క ప్రత్యక్ష రూపం. దేవునికి ఒక రూపం అంటూ ఉందా? అది క్రీస్తు ప్రభువే. అందుకే అతనిలో దైవత్వము పరిపూర్ణంగా మూర్తిభవిస్తుందని మనకు చెబుతుంది. అతడే ఈ లోకములో మానవులు అనుభవించే ప్రతీదీ అతడు అనుభవించాడు. ప్రతి విషయమందు మానవులకు అతీతంగా ఒక ఆదర్శంను చూపేటువంటి మానవుడవుతూ ఉన్నాడు. అందుకే దేవుడే మానవుడుగా అవ్వాలి. అతనిలో దైవత్వము ఉంది, మానవత్వము ఉంది.
కనుక మనల్ని సంపూర్ణంగా అర్థం చేసుకుంటాడు. సంపూర్ణంగా దైవత్వముతో కూడా మనల్ని అనుసంధానం చేస్తాడు అని ఈరోజు మనం తెలుసుకోవాలి ప్రియులకు సహోదరులారా. కానీ ప్రియులకు సహోదరులారా, ఈనాడు మరొక ముఖ్యమైన విషయం కూడా మనం తెలుసుకోవాలి. వాక్కులో మనం చదువుతా ఉన్నామండి. అక్కడ ప్రభువు జన్మించడానికి బెత్లెహేమునకు వస్తే ఈ మరియ యోసేపులకు ఆ తల్లి నిండు చూలాలు బిడ్డకు జన్మనివ్వాల్సిన పరిస్థితి, కానీ ఎవ్వరూ కూడా స్థలం ఇవ్వలేకున్నారు. వాక్కు రాయబడుతూ ఉన్నది. వారు ఒక సత్రం దగ్గరకు వెళ్ళినప్పుడు అక్కడ సత్రములో చోటు లేకుండెను అని రాయబడుతుంది. అంటే వీళ్ళకివ్వడానికి అక్కడ స్థలం లేనే లేదు. ఇక్కడ చాలా సార్లు మనం అనుకుంటాం, ఆ సత్రపు యజమాన్ని తిట్టుకుంటాం కూడా. దేవునికి ఇంత స్థలం కూడా అతడు ఇవ్వలేదే అని. తన ఇంట్లో ఇంత స్థలాన్ని కూడా ఇవ్వలేకపోయారు ఈ సత్రపు ప్రజలు అని. వాస్తవం ఏంటి అంటే, ఆనాటి కాలంలో అప్పటికే దూరం ప్రాంతాల్లో ఉండేటువంటి వ్యక్తులందరూ కూడా ఆ గ్రామానికి చేరారు తమ పేర్లను నమోదు చేసుకోవడం కోసం. ఈ సత్రాలన్ని చోట్ల కూడా ప్రజలు నిండిపోయారు ఆల్రెడీ. అంటే మరియ యోసేపులు ఈ గర్భమందు ఉండే దివ్య బాలయేసుని తీసుకుని అక్కడికి వచ్చేసరికి సత్రాలలో ప్రజలతో నిండిపోయాయి. ఈ సత్రాలన్నీ నిండిపోయాయి. వాస్తవానికి వాళ్ళు స్థలము ఇవ్వలేదు. ఇవ్వలేదు అంటే ఒక ద్వేషంతో ఇవ్వలేదని కాదు. వాస్తవానికి అక్కడ స్థలం లేదు. సత్రములో వాళ్ళకి చోటే లేకుండెను కాబట్టి స్థలం ఇవ్వలేకపోయాడు ఆ సత్రపు యజమాని. ఈనాడు ఇదే విధమైన పరిస్థితి మన కుటుంబాలలో, సంఘాలలో జరుగుతాయి. మనం వాస్తవానికి ప్రభువుని ఎవరు ద్వేషించం. ఎవరైనా ప్రభువుని వ్యతిరేకిస్తామో మనము? ఎవ్వరము వ్యతిరేకించట్లేదు. ఎవ్వరము ప్రభువుని ద్వేషించట్లేదు. కానీ విషయం ఏంటి అంటే, ప్రభువు మన దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తే ఆల్రెడీ మన జీవితాలు అనేకమైన ఇతర విషయాలతో నిండిపోయాయి. ప్రభువు మన దగ్గరకు వచ్చినా అతనికి స్థలం ఇవ్వడానికి మన దగ్గర ఏం మిగల్లేదు. ఎందుకంటే ఆల్రెడీ మన జీవితాలు నింపేశాం. అనేకమైన ఆలోచనలతో మన బుర్రలు నిండిపోయాయి. అనేకమైన చింతలతో మన హృదయాలు నిండిపోయాయి. అనేకమైన వ్యామోహాలతో మన బ్రతుకులు నిండిపోయాయి. అనేక విధానాలతో మొండితనముతో మన ప్రవర్తనలు నిండిపోయాయి. అనేకమైనటువంటి రణగుణ ధ్వనుల మధ్య ఈ లోకము నిండిపోయింది. స్థలం లేదు. స్థలం లేదు. అందుకే మనమందరం చెప్పవచ్చు, దేవా నువ్వు రావడం మాకు ఇష్టమే. అందరం చెప్పేస్తాం. దేవుడు మన దగ్గరకు రావడం మనకి ఇష్టమే. కానీ విషయం ఏంటి అంటే, అతడు వచ్చినప్పుడు అతనికి ఇవ్వడానికి స్థలం అంటూ ఏది లేదు మన దగ్గర. ఖాళీ అంటూ ఏది లేదు మన హృదయంలో. అదే అసలైనటువంటి సమస్య అండి. క్రీస్తు నీ దగ్గరకు వచ్చే లోపు ఆ స్థలాన్ని వేరే అనేకమైన ఇతర విషయాలు ఆక్రమించుకుంటున్నాయి. క్రీస్తుకు స్థలం లేకుండా చేస్తూ ఉన్నాయి. ఈనాడు నీవు కూడా సత్రపు యజమానివే. ముందుగానే అనేకమైన ఇతర విషయాలతో నింపేశావా? క్రీస్తు వచ్చినప్పుడు ఇవ్వడానికి నీ దగ్గర స్థలం ఉండదు. ఇక్కడ గమనించాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, సత్రంలో అయితే స్థలము లేదు. కానీ ఆ సత్రపు యజమాని ఏం చేశాడో తెలుసా? వారి కోసమని ఆ ఒక పశువుల తొట్టి ఉన్నటువంటి స్థలాన్ని ఇవ్వగలిగాడు. ఆ ఒక్క మంచి పని అతడు చేసింది. ఆ కొద్దిపాటి స్థలాన్ని క్రీస్తుకిచ్చాడు. అతడు ఇచ్చింది కొద్ది స్థలమే. ఆ కొద్ది స్థలంలోనే ప్రభు పుట్టాడు. కానీ తీరా చూస్తే అదే క్రీస్తు, అదే బాలుడు, అదే జన్మించిన శిశువు లోకాన్ని శాసిస్తున్నాడు. లోకాన్ని మార్చివేస్తున్నాడు. ఈనాడు ప్రియులకు సహోదరులారా, మన జీవితంలో ఇతర విషయాలతో ఆల్రెడీ నింపేసుకొని ఉండిపోవద్దు. కఠినంగా ఉండిపోవద్దు. మొండిగా ఉండిపోవద్దు. సడలించు నీ జీవితాన్ని. క్రీస్తు కోసం నువ్వు కొద్ది స్థలం ఇవ్వగలిగినా చాలు, అతడు నీ ప్రపంచాన్ని ఎలా మారుస్తాడో నువ్వు చూస్తావు. నీ జీవితాన్ని ఎలా అతడు మార్పు చేస్తాడో, క్రమపరుస్తాడో నువ్వు చూస్తావు. మనము క్రీస్తును ద్వేషించట్లేదు నిజమే. కానీ క్రీస్తును వ్యతిరేకించట్లేదు నిజమే. అది కాదు గొప్ప. నిజంగా క్రీస్తును నువ్వు ప్రేమిస్తున్నావా? నిజంగా క్రీస్తుకు నువ్వు స్థలం ఇస్తున్నావా? నిజంగా క్రీస్తును నువ్వు ఆహ్వానిస్తున్నావా? ప్రభువా, నేను నా జీవితంలో ఈ వ్యామోహాన్ని తీసేస్తాను. ఈ చెడు అలవాటును తీసేస్తాను. ఈ పనికి రానటువంటి ఈ విషయాన్ని తీసేస్తాను. నీకోసం స్థలం కేటాయిస్తున్నాను. నీకోసం నా జీవితంలో ఇంత స్థానాన్ని ఇస్తున్నాను. రా తండ్రి. ఆనాడు ఆ సత్రపు యజమాని ఇంట్లో స్థానం ఇవ్వకున్నా ఇచ్చిన కొద్దిపాటి స్థలంతో లోకాన్ని మార్చేస్తున్నారు ఇప్పుడు.
నా జీవితంలో కూడా ఇంత స్థలం ఇస్తాను. నా కుటుంబంలో కూడా ఇంత స్థానం ఇస్తాను. రండి తండ్రి, నా లోకాన్ని మార్చు. నా జీవితాన్ని మార్చు. నా కుటుంబ ప్రపంచాన్ని మార్చు అని నువ్వు చెప్పుకోగలగాల. ఆ వెసులుబాటు మనం కల్పించుకోగలగాల. కాబట్టి ప్రియులకు సహోదరులారా, ఈ ప్రతి క్రిస్మస్ పండుగ మనకు తెలియచేస్తుంది. దేవుడు జన్మించాడు ఈ లోకములో అంటే కేవలము మన అవసరం కోసం మాత్రమే. ఎందుకంటే మనలో ఉండేటువంటి ఒక అంతరాత్మ దేవుని కోసం తప్పిస్తూ ఉంటుంది. దాన్ని తృప్తిపరచడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. దేవుడు కేవలం మన కోసమే ఈ లోకానికి వచ్చాడు. మనం నిస్సహాయ స్థితిలో ఉన్నాము కాబట్టి దేవుడు మనకు సహాయం అందించటానికి ఈ లోకానికి దిగి వచ్చాడు. అతడు సంపూర్ణమైన దేవుడు, సంపూర్ణమైన మానవుడు. అతడు మన దగ్గరకు వచ్చినప్పుడు మనము స్థలం ఇవ్వగలిగేటువంటి వ్యక్తులుగా ఉండాలి. అనుమతించే వ్యక్తులుగా ఉండాలి. అతని కోసం నేను కాస్త మారుతాను అని చెప్పుకోగలిగే వ్యక్తిగా ఉండాలి. కాబట్టి అటువంటి కృపను దేవుడు మనకు దయచేయాలని ఈరోజు ప్రార్థిద్దాం. దేవుడు ఈ లోకములో జన్మించిన ఆ బలాఢ్యుడైనటువంటి శిశువు మన జీవితాలను పాలించాలి. శాంతి సమాధానాలతో మన జీవితాలు నిలబెట్టాలి అని మీకోసం ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను హేరాళముగా దీవించుదురుగాక. ఆమేన్.